Hi friends, welcome back our channel English Ways. మనం ప్రీవియస్ క్లాస్ లో ఇన్ఫినిటివ్ అంటే ఏమిటి, జెరండ్ అంటే ఏమిటి అనేది మనము బ్యాలెన్స్ గా ఎలా రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఉంది, ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనేది మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు అదే వర్బ్ కంటిన్యూటీలో మనకు ఫ్రీక్వెంట్ గా తప్పకుండా వచ్చేటువంటి ప్యాటర్న్ లో పార్టిసిపుల్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. పార్టిసిపుల్, ఈ పార్టిసిపుల్ లో మనకు 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ప్రెజెంట్ పార్టిసిపుల్, రెండవది పాస్ట్ పార్టిసిపుల్, మూడవది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ప్లీజ్ రిమెంబర్ 1, 2 and 3. అయితే ఫస్ట్ గా మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏమిటి? ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే జనరల్ గా మనకు ఎలా ఫామ్ అవుతుందంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ప్లస్ ఐఎన్జి రీడింగ్, రైట్ ప్లస్ ఐఎన్జి రైటింగ్, స్పీక్ ప్లస్ ఐఎన్జి స్పీకింగ్. ఈ విధంగా మనకు వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కాంబినేషన్ లో ఉపయోగించేదే వాట్ యు కాల్ జెరండ్, ప్రెజెంట్ పార్టిసిపుల్. అయితే జెరండ్ కూడా వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామే. అయితే జెరండ్ కి ప్రెజెంట్ పార్టిసిపుల్ కి మధ్య తేడా ఏంటంటే జెరండ్ అనేది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ గా ఉపయోగిస్తాము. ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం ఎలా ఉపయోగిస్తామంటే వాట్ యు కాల్ ఒక అడ్జెక్టివ్ గా ఉపయోగిస్తాం. ప్లీజ్ రిమెంబర్, అంటే అడ్జెక్టివ్ యొక్క మేజర్ కాంపోనెంట్ ఏంది? అడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా నౌన్ లేదా ప్రనౌన్ ని ఫాలో అవుతుంది. చూడండి, it always follows a noun or pronoun in the sentence. అంటే అడ్జెక్టివ్ యొక్క ప్రైమరీ క్వాలిటీ ఏంటంటే దట్ ఈస్ ఏబుల్ టు మాడిఫై ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్. అండర్స్టాండ్? అంటే ఇక్కడ నౌన్ గా ఉండేటువంటి జెరండ్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ ఫాలో అవ్వదు. ఎందుకు? అదే బేసికల్ గా నౌన్ కాబట్టి. ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది మనకు అడ్జెక్టివ్ ఉపయోగిస్తాం కాబట్టి ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, చూడండి మనం జనరల్ గా ఎలా ఉంటుంది వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే చూడండి, సింగింగ్ ఎ సాంగ్, సింగింగ్ అనేది మనకి ఇక్కడ ఎలా ఉంది? సింగ్ ప్లస్ ఐఎన్జి సింగింగ్. దీని తర్వాత మనం ఏం తీసుకున్నాము? ఏ సాంగ్ అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ నౌన్ అవుతుంది. అప్పుడు మనకు సింగింగ్ అనేది మనకి ఏమవుతుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడ్జెక్టివ్ గా ఉపయోగిస్తాం. ప్లీజ్ రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్. అంటే నౌన్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు సబ్జెక్టివ్ కేసులో గానీ ఆబ్జెక్టివ్ కేసులో గానీ మనము ఫ్రీక్వెంట్ గా ఉపయోగించేటువంటి వర్బ్ ఏంటంటే మనకు అది ప్రెజెంట్ పార్టిసిపుల్. అండర్స్టాండ్? నెక్స్ట్ లిజనింగ్ మ్యూజిక్. ఇక్కడ మ్యూజిక్ అనేది మనకు బేసికల్ గా నౌన్. మ్యూజిక్ అనేది మనకి ఇక్కడ నౌన్. ఇక్కడ జెరండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఏది? లిజన్ ప్లస్ ఐఎన్జి, లిజనింగ్ మ్యూజిక్. నెక్స్ట్ డ్రాయింగ్ ఏ పిక్చర్ అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ నౌన్ అవుతుంది. డ్రాయింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఉపయోగిస్తాము? అడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. డ్రా ప్లస్ ఐఎన్జి, డ్రాయింగ్ ఏ పిక్చర్. నెక్స్ట్ రైటింగ్ ఏ నావల్ అనేది మనకి ఇక్కడ జనరల్ గా ఏ విధంగా ఉపయోగిస్తామంటే నౌన్ గా ఉపయోగిస్తాము. రైటింగ్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్ గా ఉపయోగిస్తాం. ఓకే, అదే విధంగా మనము ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ ని సబ్జెక్టివ్ కేసులోను మరియు ఆబ్జెక్టివ్ కేసులో రెండింటిలో కూడా ఉపయోగించవచ్చు. అండర్స్టాండ్? ఎయిదర్ సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆర్ బోత్, రెండింటికి కూడా ఉపయోగించేటువంటి అవకాశం అనేది మనకు ఉంది. అది జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే లెట్ us see సింగింగ్ ఎ సాంగ్. Singing a song is my habit. పాట పాడుతూ ఉండడం అనేది నా యొక్క అలవాటు. చూడండి, ఇక్కడ మనం ఏ కేసులో ఉపయోగించామంటే సింగింగ్ ఏ సాంగ్ అనేటువంటిది మనం ఇక్కడ సబ్జెక్టివ్ కేసులో ఉపయోగించాము. సింగింగ్ అనేది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడ్జెక్ట్ అవుతుంది. సాంగ్ అనేది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ అవుతుంది. Singing a song is my habit. Okay, next one more example. Let us see by following this.
have the listening music. The listening music. Okay. చూడండి, she has to have the listening music. ఇక్కడ మనకు she has to have the listening music. జనరల్ గా ఆమెకు ఒక అలవాటు ఉండేది. ఆ అలవాటు ఏదంటే the listening music. చూడండి, లిజనింగ్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడ్జెక్ట్ అవుతుంది. టైప్ ఆఫ్ వర్బ్ లో ప్రెసెంట్ పార్టిసిపుల్ అవుతుంది. దాని పక్కన తప్పనిసరిగా ఉండేది నౌన్ ఆర్ ప్రొనౌన్. ప్లీజ్ రిమెంబర్ దట్ ఈస్ కంపల్సరీ. బికాస్ వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అన్ అడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్? సెంటెన్స్ యొక్క మెయిన్ మోటో ఏంది? సెంటెన్స్ లో తప్పనిసరిగా నౌన్ లేదా ప్రొనౌన్ తప్పకుండా ఫాలో అవుతుంది. ఫాలో అయితేనే దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. లేకపోతే ఇట్ డజంట్ కమ్ అలోన్ ఇన్ ద సెంటెన్స్. ఒక వాక్యంలో ఎప్పుడూ కూడా ఒంటరిగా రానే రాదు. ఇది మన ప్రెసెంట్ పార్టిసిపుల్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ రిమెంబర్, మీరు క్లోజ్ టెస్ట్ గానీ జనరల్ గా మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ ఉన్నప్పుడు వీటి తర్వాత తప్పనిసరిగా నౌన్ అనేది ఉంటుంది. ఈ నౌన్ ఉన్నప్పుడు మీరు ఆలోచించి ఆన్సర్ చేయవలసినటువంటిది ప్యాటర్న్ ఏదంటే జనరల్ గా అడ్జెక్టివ్. ప్లీజ్ రిమెంబర్, మీరు ఆలోచించి ఆన్సర్ చేయవలసిన ప్యాటర్న్ అడ్జెక్టివ్. అంటే మనకు దీని నుంచి ఎన్ని బిట్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఫస్ట్ వన్ ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం బేసికల్ గా తీసుకుంటే వర్బ్ ప్లస్ ఐఎన్జి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అన్నప్పుడు వాట్ యు కాల్ అడ్జెక్టివ్ గా ఉపయోగిస్తాము. అండర్స్టాండ్? టైప్ ఆఫ్ వర్బ్ అన్నప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తామంటే ప్రెసెంట్ పార్టిసిపుల్. టైప్ ఆఫ్ వర్బ్ ప్రెసెంట్ పార్టిసిపుల్. ఆడ వచ్చేసి 2 బిట్లు. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో వచ్చేటువంటిది 1 బిట్. అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ నుంచి మనకు ఓవరాల్ గా వచ్చేటువంటి బిట్స్ వచ్చేసి 3. అండర్స్టాండ్? తర్వాత నెక్స్ట్ మనం చూసేటువంటిది బిట్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ ప్రెసెంట్ పార్టిసిపుల్ యొక్క కాంబినేషన్ లో నెక్స్ట్ చూసేటువంటి ఎలిమెంట్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్ అనేది బేసికల్ గా ఎలా ఫామ్ అవుతుందంటే V3 అనేది మనం జనరల్ గా చెప్తూ ఉంటాం V1 V2 అండ్ V3. V1 V2 V3 ఈ 3వ రూపాన్ని మనం ఏమంటున్నామంటే పాస్ట్ పార్టిసిపుల్. 3వ రూపం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్, రోట్, రిటర్న్. రిటర్న్ అనేది 3వ రూపం. ఓకే. తర్వాత వాట్ యు కాల్ సింగ్, సాంగ్, సంగ్. సంగ్ అనేది మనకి ఇక్కడ 3వ రూపం. ఓకే. తర్వాత లిజన్, లిజన్డ్, లిజన్డ్. లిజన్ అనేది మనకి V1, లిజన్ అనేది V2, లిజన్ అనేది మనకు V3. ఈ 3వ రూపాన్ని మనం ఏమంటున్నామంటే వాట్ యు కాల్ పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఇప్పుడు కూడా వాట్ యు కాల్ నౌన్ కాంబినేషన్ అనేది తప్పనిసరిగా ఉపయోగిస్తాం. ప్లీజ్ రిమెంబర్, నౌన్ అనేది తప్పనిసరి. ఆ నౌన్ కాంబినేషన్ లో తప్పనిసరిగా ఉపయోగించినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తామంటే వెరీ ఇంపార్టెంట్ అడ్జెక్టివ్ గా ఉపయోగిస్తాం. సేమ్ ప్రెసెంట్ పార్టిసిపుల్ ఏదైతే అడ్జెక్టివ్ ఉపయోగిస్తామో పాస్ట్ పార్టిసిపుల్ కూడా అడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. అండర్స్టాండ్? ఇది ఎలా ఉంది చూడండి. ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేది మనకేమవుతుంది నౌన్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, క్వాలిఫైడ్ అనేది V3. క్వాలిఫైడ్, క్వాలిఫైడ్, క్వాలిఫైడ్. తర్వాత ద సర్టిఫైడ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ అనేది మనకేమవుతుంది నౌన్. సర్టిఫైడ్ అనేది V3. సర్టిఫైడ్, సర్టిఫైడ్, సర్టిఫైడ్. తర్వాత ద రిటర్న్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ అనేది మనకి ఏమవుతుంది వాట్ యు కాల్ నౌన్. రిటర్న్ అనేది V3. దీన్నే మనం ఏమంటున్నాము పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ రిటర్న్ అనేటువంటి V3 ని పాస్ట్ పార్టిసిపుల్ ఉపయోగిస్తూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్ ఉపయోగిస్తూ ఇది ఎప్పుడు కూడా నౌన్ లేదా ప్రొనౌన్ ని ఫాలో అవుతుంది. ఇది మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్యాటర్న్. లెట్ us see how the example will be. She submitted the written document. She submitted the written document. డాక్యుమెంట్ అనేది నౌను, రిటర్న్ అనేది మనకు V3. అండర్స్టాండ్? చూడండి, ఇది ఎక్కడ తీసుకున్నాం? ఇప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో తీసుకున్నాం.
For example, the written document was given. The written document was given in the committee. She submitted the written document. ఏమర్థమైంది ఇక్కడ? వాట్ యు కాల్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది మనము సబ్జెక్టివ్ కేసులోను మరియు ఆబ్జెక్టివ్ కేసులోను ఉపయోగించవచ్చు. ప్లీజ్ రిమెంబర్, సబ్జెక్టివ్ కేసులో ఉపయోగించిన ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగించిన దాని యొక్క ప్రైమరీ క్వాలిటీ అడ్జెక్టివ్. ఓకే, చూడండి. She submitted the written document. The written document was given in the committee. Okay, next let us see the qualified students were in the classroom. The qualified students were in the classroom. I met the qualified students yesterday. I met the qualified students yesterday. దీన్ని మనం సబ్జెక్టివ్ కేసులో ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగించవచ్చు. అయితే ఈ కాంబినేషన్ లో మీకు ఇంకొక బిట్ ఏంటంటే, పాస్ట్ పార్టిసిపుల్ లో ఉపయోగించినప్పుడు సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. ప్రెసెంట్ టెన్స్ లో గానీ ఫ్యూచర్ టెన్స్ లో గానీ ఉందంటే దట్ ఈస్ గ్రామటికల్లీ రాంగ్ సెంటెన్స్. అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఐ మెట్ ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎస్టర్డే. నేను నిన్న క్వాలిఫైడ్ స్టూడెంట్స్ నిన్న కలవడం జరిగింది. టోటల్ గా ఎన్ని బిట్లు ఉన్నాయి మనకు? ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడ్జెక్టివ్, వర్బ్ లో పర్ఫెక్ట్ పాస్ట్ పార్టిసిపుల్, తర్వాత వాట్ యు కాల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో ఒక బిట్టు, నాలుగవది వాట్ యు కాల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉపయోగించాలే కానీ ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఉపయోగించే అవకాశం మనకు లేదు. ఇది మనకు జనరల్ గా వాట్ యు కాల్ పాస్ట్ పార్టిసిపుల్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ మనం పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అనేది ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అనేది ఇది మనకు హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ నౌన్. హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ నౌన్. చూడండి, ఇది ఫిక్స్డ్ ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ ను మనం మార్చడానికి స్కోప్ అనేదే లేదు. వస్తే కంప్లీట్ గా వస్తుంది, లేకపోతే అసలు రాదు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా వీ కెన్ ఐడెంటిఫై దట్. చూడండి, హ్యావింగ్ రెడ్ ఎ నావల్, హ్యావింగ్ హ్యాజ్ మచ్ ప్రాపర్టీ, హ్యావింగ్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం. రెడ్ అనేది మనకు V3, హ్యాడ్ అనేది V3, ఐడెంటిఫైడ్ అనేది కూడా V3. వీటి తర్వాత ఏముంది? నావల్ అనేది మనకు వాట్ యు కాల్ నౌన్, ప్రాపర్టీ నౌన్, ప్రాబ్లం నౌన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావింగ్ రెడ్ ఎ నావల్ కామా ఐ వెంట్ టు బ్రేక్ఫాస్ట్. అంటే నావల్ చదివిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కు వెళ్ళాను. ఓకే, హ్యావింగ్ రెడ్ ఎ నావల్ ఐ వెంట్ టు బ్రేక్ఫాస్ట్. హ్యావింగ్ హ్యాడ్ మచ్ ప్రాపర్టీ కామా ఐ హెల్ప్డ్ ద పూర్ పీపుల్. నాకు ఎక్కువ సంపద కలిగి ఉండడం చేత నేను పేదవాళ్ళకి ఎక్కువ సహాయం చేయడం జరిగింది. అంటే ఈ కాంబినేషన్ లో మనం ఎప్పుడైనా కూడా ఏ టెన్స్ ను ఉపయోగించాలంటే కేవలం పాస్ట్ టెన్స్ మాత్రమే ఉపయోగించాలి. ప్రెసెంట్ టెన్స్ గానీ ఫ్యూచర్ టెన్స్ గానీ ఉపయోగించే అవకాశమే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యావింగ్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం ఐ గేవ్ ద సొల్యూషన్. ఐ గేవ్ ద సొల్యూషన్. Okay, having identified the problem, I gave the solution. Having had much property, what do you call? I helped the poor people. చూడండి, మనకి ఇక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయి ఎలా అనేది ఒకసారి చూస్తే, హ్యావింగ్ తర్వాత మనం ఉపయోగించేటువంటి వర్బ్ ఎప్పుడు కూడా V3. ఇది చాలా ఇంపార్టెంట్. అది మనకు హ్యావింగ్ తర్వాత వాడు ఒకవేళ V1 ఇచ్చినా రాంగ్, V2 ఇచ్చినా రాంగ్. మనం చేయాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి V3 మాత్రమే. దీని కాంబినేషన్ లో మనకు మెయిన్ సెంటెన్స్ ఎందులో ఉండాలంటే పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. ప్రెసెంట్ టెన్స్ లో గానీ వాట్ యు కాల్ ఫ్యూచర్ టెన్స్ లో గానీ ఉండే అవకాశం మనకు లేదు. అదే ఐ గేవ్ ద సొల్యూషన్, ఐ హెల్ప్డ్ ద పూర్ పీపుల్, ఐ వెంట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉపయోగించాము, బట్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ప్రెసెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్. ఇది మనకు ఓవరాల్ గా వర్బ్ యొక్క ఇంపార్టెన్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. మల్టిపుల్ కాంపిటీషన్స్ లో మనకు తప్పకుండా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఫాలో దిస్ contents and subscribe our channel to have updation of your knowledge.